నడుమంత్రపు సిరి అంటారు చూసారా? ఈ నడిమంత్రపు సిరి అంటే ఏంటి? బంధువుల మధ్య, స్నేహితుల మధ్య గ్యాప్ పెరగడానికి ఒక ముఖ్యమైన కారణం ఈ సంపద. ఇది పెరిగే కొద్దీ మనుషుల మధ్య దూరం పెరిగి అసూయ ద్వేషాలు కూడా పెరిగిపోతూ ఉంటాయి. అందరూ మామూలు జీవితంలో గడుపుతున్నప్పుడు అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారండి. అందులో ఎవరైనా కొంచెం బాగుంటాయి, చాలా కొంచెం బాగుంటాయి, కాస్త సంపాదన కనబడితే ఓహో వీడికి చాలా బలుపు, వీడు బాగా సంపాదించుకుంటాడు, మెల్లగా వారికి దూరం అవ్వడం, వారికి అందరూ దూరం అవ్వడం. ఎందుకని ఇలా జరుగుతుంది? మన సంస్కృతి, సమాజం మనుషుల గౌరవాలు వాళ్ళ సంపద ఆధారంగా గౌరవించి ఉంటుందంటే అది సృష్టింపబడుతుంది. డబ్బుకి ఏ విధమైనటువంటి స్మెల్ ఉండదండి. పేద ధనిక అనేది ఉండదు, అందరి దగ్గర ఉంటుంది. ఎప్పుడైతే ఈ సంపాదన పెరుగుతుందో వాళ్ళకి ఇదంతా అలవాటు అవుతూ ఉంటుంది. మెల్లమెల్లగా వారిలో మేము గొప్పవాళ్ళం, మాకంటే తోపులు ఎవరు లేరు అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, ఒక అహం వచ్చేస్తుంటుంది. అహం నిండిపోయేసరికి ఏది కనబడదు, ఆటోమేటిక్గా తోటి బంధువుల నుంచి దూరం అయిపోతూ ఉంటారు అందరూ కూడా. సో నడిమంత్రం సిరి పెరగగానే అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్యలో ఫస్ట్ ప్రారంభమవుతుంది, దూరం అయిపోతారు. సంపాదన కన్నా మనుషులు ముఖ్యమని అర్థం చేసుకోవడం, ఆచరించడం అంత సులభమైన విషయం కాదు. సంపాదనకు అది వేరు ఉంటుంది, మనుషులేంటి డబ్బులు ఉంటే అవే వస్తారులే అని. అయితే అసాధ్యం కూడా కాదండి. ఇక్కడ ఇద్దరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడాను. సంపాదించేవాళ్ళు సంపాదన ఎదుటి వారికి ఇవ్వరు, వాళ్ళ సంపాదన వాళ్ళకు కూడా రాదు, తిరిగి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా రాదు, మొలతాడు కూడా కట్ చేసేస్తారు. మరి అలాంటప్పుడు ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకోవడం, దూరం కావడం ఎందుకు? మరి దీని నుండి బయటపడడం వల్ల బంధువులు, స్నేహితులు కలిసినప్పుడు అవతలి వారి మనసును బట్టి, వారి ఆలోచనను బట్టి మాట్లాడడం సమయాన్ని ఉంటుంది. ఇంకా కాస్త డబ్బులు సంపాదించిన వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఆ ఇల్లు మేము ఇలా కట్టాం, మేము ఈ మార్బుల్ వేసాం, మేము ఈ యొక్క ఫర్నిచర్ వేసాం, ఇది తెచ్చాం, అది తెచ్చాం, అక్కడి నుంచి తెచ్చాం, దీనికి ఇంత ఖర్చు అయింది, దానికి ఇంత ఖర్చు అయిందని వారి గొప్పలను వాళ్ళకి చెప్తూ ఉంటారు. అక్కడ ఈర్ష్య పెరుగుతుంది. సరే, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కాస్త సామాన్యుల ఇంటికి పోయారనుకోండి, వాళ్ళ ఇంట్లో చూసి ఇంకా మీరు ఈ పాత టీవీ వాడుతున్నారా, ఇంకా మీరు ఇదే ఉన్నారా, ఇంకెప్పుడు కొంటారని వారిని మనసు నొప్పించేట్టుగా మాట్లాడడం. తెలియకుండానే వీటి వల్ల వాళ్ళు మానసికమైనటువంటి క్షోభ అనిపించి తెలియకుండానే వారి యొక్క శాపనార్థాన్ని కొంటాం. ఇది ఎక్కడ ప్రారంభమవుతుందంటే అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు, ఆఫీసులో పై వాళ్ళతో మన గొప్పలు మనం చెప్పుకుంటే మన గౌరవం పెరుగుతుంది అనుకుంటున్నారేమో. తెలియకుండానే మీకు దూరం పెరిగిపోతుంది, గ్యాప్ అనేది పెరిగిపోతుంది. అవతల వారికి మీకు చాలా గ్యాప్ పెరిగిపోతుంది. మీకు అదేదో పెద్ద గౌరవం అనుకుంటున్నారు, కానీ అది అగౌరవం. దానివల్ల ఈర్ష్య పెరిగి 10 మంది కంటి చూపులో పడుతున్నాం. అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్నంతలో పరోపకారార్థి ఇదం శరీరం అన్నట్టుగా మన వల్ల సంపాదించాం, మనకు వీలుంటే 10 మందికి సహాయం చేస్తాం. మన గొప్పలు చెప్పుకోకుండా మనం సంపాదించిన భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అనుగ్రహం మనం సంపాదించాం, వీలుంటే 10 మందికి సహాయం చేస్తాం. కానీ ఇతరులని నొప్పించక తానొవ్వక ధన్యుడు సుమతి అన్నట్టుగా ఉంటే చాలా మంచిది. విజయవస్తు.